ఆరాధన. ఆరాధన అనేది మనసును దేవునితో కలిపే క్షణం. నిశ్శబ్దమైన ఉదయం, సూర్యకాంతి నెమ్మదిగా లోపలికి వస్తుంది. మెల్లగా మోగే భక్తి గీతం. ఆరాధన అనేది కేవలం ఒక చర్య కాదు. అది మన హృదయం దేవుని దగ్గరికి నడిపే ప్రయాణం. ఆరాధన అంటే పూలు సమర్పించటం మాత్రమే కాదు. దీపం వెలిగించటం మాత్రమే కాదు. మంత్రాలు చదవటం కూడా కాదు. ఆరాధన అంటే మనసులోని అహంకారాన్ని తగ్గించటం, మనలోని భయాన్ని విడిచిపెట్టటం, మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వటం. మనకు బాధ వచ్చినప్పుడు మాటలు రావు, కానీ ఆరాధన మాటల కంటే గొప్పగా మాట్లాడుతుంది. మనకు ఆనందం వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని దేవునితో పంచుకోవడమే ఆరాధన. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్న వ్యక్తి, ఆ కళ్ళల్లో నీరు, ఆ ముఖకాంతిలో శాంతి. ఆరాధనలో ప్రశ్నలు అనేవి ఉండవు. అక్కడ నమ్మకం మాత్రమే ఉంటుంది. నీవే నా బలం, నీవే నా దారి, నీవే నా ఆశ. ఇలా మనసు నిశ్శబ్దంగా చెప్పిన మాటలే నిజమైన ఆరాధన. ఆరాధన మన జీవితాన్ని మార్చదు అని అనుకుంటాం, కానీ ఆరాధన మన మనసును మారుస్తుంది. ఆ మారిన మనసే జీవితాన్ని మారుస్తుంది. దేవుడు మన సమస్యలను తొలగించకపోవచ్చు, కానీ ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఆరాధన ఇస్తుంది. దీపం వెలుగుతో నిండిన గది, శాంతమైన ముఖం. రోజు కొద్దిసేపు అయినా మనసుతో చేసే ఆరాధన మన జీవితానికి వెలుగుని ఇస్తుంది. ఆరాధన చేయండి, దేవుని కోసం కాదు, మీ మనశ్శాంతి కోసం. ఆరాధన అనేది దేవుని కోసం కాదు, మన మనసు కోసం మాత్రమే.